సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఎంత ధన ప్రభావం చేసినా ఎలాంటి స్కీముల పైసలు ప్రజలకు పంపిణీ చేసినా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నగరికల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని వారికి గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటుండ్రు. ప్రజలు మార్పు కావాలని కేసీఆర్ ఎంత ధన ప్రభావం చేసినా ఎలాంటి స్కీమ్ల డబ్బుల్ని ఎన్నికల ముందు వేసినా ఈ రోజు ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఒకటే చూస్తారు, కేసీఆర్ ఏమి ఇచ్చినా తీసుకోవాలి, కాంగ్రెస్ కేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి సెంటిమెంట్ సానుభూతిని బండించి వాడిచ్చినా తీసుకో వీడిచ్చినా తీసుకో వేసుకునే కళ్ళు వేసుకో అనేటువంటి కేసీఆర్ సూత్రం ఏదిందో ఈ రోజు అదే పునరావృతం కాబోతుంది. ఎవరిచ్చినా ఎన్ని ఇచ్చినా కేసీఆర్ ఏమి ఇచ్చినా తీసుకుంటారు. బరాబరిగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా చూశారు, ఎన్నికల ముందు పసుపు కుంకుమ అనేటువంటి కార్యక్రమం పెట్టేసి డబ్బుల వరద గుమ్మరించారు. అయినా అక్కడ ప్రజలు మార్పు కోరుకురు కాబట్టి స్పష్టమైనటువంటి తీర్పు. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత నిరుద్యోగ యువత కంటతడి పెడుతుంది. వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. వారితో పాటు ఉద్యోగస్తుల అవస్థలు